గంగమ్మ భువిపైకి ఎందుకు వచ్చిందో తెలుసా? పురాణ కాలంలో గంగమ్మ అనే దివ్య నది కేవలం స్వర్గంలోనే ప్రవహించేది. అయితే భగీరథుడు అనే రాజుకు చెందిన పూర్వీకులు శాపగ్రస్తులై బూడిదగా మారి ఉంటారు. వారి ఆత్మలకు శాంతి కలగాలి అంటే భువిపైకి గంగా జలం రావాల్సి ఉంది. అప్పుడు భగీరథుడు గంగను కిందికి రప్పించడానికి 1,000,000 కాలాలు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఒప్పుకుంటాడు. కాని గంగ కిందికి వస్తే ప్రళయం వస్తుందని, ఆ ప్రవాహాన్ని భూమి తట్టుకోవడం కష్టమని చెప్తాడు. గంగమ్మ శక్తిని అడ్డుకునేది ఒక్క శివుడే అని గ్రహించిన భగీరథుడు శివుడి కోసం మళ్లీ తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు కరుణతో గంగమ్మను ఆహ్వానిస్తే గంగ తనను ఆపే శక్తి ఎవరికీ లేదని గర్వంగా కిందికి దూసుకుపోతుంది. అది చూసిన శివుడు తన జటాజూటంలో గంగను బంధిస్తాడు. అప్పుడు గంగ గర్వాన్ని వదిలితే శివయ్య మెల్లగా గంగను భువిపైకి వదులుతాడు. అలా గంగమ్మ భువిపైకి రావడంతో భగీరథుడి పూర్వీకుల ఆత్మకు మోక్షం కలుగుతుంది.